కాదు జీవితం ఇది కథ కాదు జీవితం. మీ అందరికీ నమస్కారం. బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. తప్పు చేసిన మనిషి ఎవరికి భయపడకపోయినా తన మనస్సాక్షికి మాత్రం భయపడాల్సిందే. అతను ఎన్ని రకాల శిక్షల నుంచి తప్పించుకున్నా ఆ మనస్సాక్షి విధించే శిక్ష నుంచి మాత్రం తప్పించుకోలేడు, అనుభవించి తీరాల్సిందే. కానీ చేసిన తప్పును గ్రహించి పశ్చాత్తాపడితే కొత్త జీవితం ప్రారంభం అవుతుంది. తప్పు చేశాడు, చేసిన తప్పును గ్రహించాడు, పశ్చాత్తాపడుతున్నాడు. మరి అతనికి కొత్త జీవితం దొరుకుతుందా? మీరే చూడండి. ఈ బాబు వయసు 15 రోజులు. బతుకు జట్కా బండికి ఎందుకు వచ్చాడు? ఎవరి అబ్బాయి? ఏమిటి తన సమస్య? నరసింహ, మున్సిపల్ ఉద్యోగం, మంచి జీతం, సంసారం అంటే పట్టదు, చేతి నిండా డబ్బు, బాధ్యతలు తెలియని జీవితం. మంచి జీతం ఉన్నా మంచి జీవితాన్ని ఎన్నుకోలేకపోయాడు, తాగుడుకు బానిసయ్యాడు. లక్ష్మి, నరసింహ భార్య, చదువుకున్న అమ్మాయి, డిగ్రీ ఫస్ట్ ఇయర్ విద్యార్థి. భర్తను సరైన మార్గంలో పెట్టడానికి ప్రయత్నించి అలిసిపోయిన వ్యక్తి. భర్తకు దూరమై 1 సంవత్సరం అయింది. వీళ్ళిద్దరికీ 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. బాబుకు వయసు 15 రోజులు. నరసింహ భార్యా పిల్లలకు దూరమై మరొక అమ్మాయికి దగ్గరయ్యాడు. భార్యా పిల్లలు రోడ్డున పడ్డారు. తనకు సంసారం కావాలని బతుకు జట్కా బండికి వచ్చాడు. ఇది ఎంతవరకు న్యాయం? మరి బతుకు జట్కా బండి ఏం చేసింది? ఇక మీరే చూడండి. మీ పేరేంటయ్యా? నా పేరు నరసింహ. నరసింహ. మీ తల్ల? అమ్మ. అమ్మ ఏం పేరా? సత్యం. ఏ ఊరు నీది? ఆర్ట్స్ పేరు. ఏం చేస్తుంటారు? నేను మున్సిపాలిటీలో జాబ్ చేస్తాను. మున్సిపాలిటీలో జాబ్ చేస్తున్నా? జాబ్ చేస్తాను. చెప్పు బాబు. 3 సంవత్సరాల సంది నాకు సమస్య ఉంది మేడం. ఏంటది? ఊకే కుట్టడం, తిట్టడం, ఇలా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎవరితో? నాతో, మా భార్య. నీ భార్య? భార్యకు నీకు సమస్య? సమస్య. ఎవరెవరిని కొడుతున్నారు? ఆమెను నన్ను కుట్టడం, తిట్టడం. నీ భార్య నిన్ను కొడుతుంది? నన్ను కొట్టడం. అంటే నువ్వేం చేయకుండానే? నేను డ్రింక్ చేస్తాను మేడం. డ్రింక్ చేసి వచ్చేటప్పుడు ఇంటికి వచ్చినప్పుడు తిడుతుంది, కొడుతుంది. నేను బయటకు వెళ్ళిపోతాను, ఉండలేను అసలు ఇంట్లో ఇట. అయితే నాకు మొన్న పోయిన సంవత్సరము పోలీస్ స్టేషన్ గిట్ట పట్టించింది. మా అమ్మను, నన్ను, మా చిన్నమ్మను. అట్లానే మళ్ళీ పోల్కొచ్చుకున్నా. మళ్ళీ ఒక అమ్మాయితో తిరిగాను నేను. ఎంతకాలం అయింది నీకు పెళ్ళై? చెప్పు. నాకు పెళ్ళై 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాలు. పిల్లలు ఉన్నారా? 2 పిల్లలు. 2 పిల్లలు. మొన్న ఓ పాప పుట్టింది. పాపను తెలియదు, అది గిట్ట నాకు తెలియదు. ప్రెగ్నెంట్ మొన్న దాకా ఉండే. పాప పుట్టింది నీకు తెలియదు? తెలియదు. అంటే మీరిద్దరు ఇప్పుడు కలిసి లేరు? కలిసి లేను. ఎక్కడుంది అమ్మాయి? అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర, వాళ్ళ ఊళ్ళో ఉన్నది. అయితే ఇట్లా తాగి ఒక అమ్మాయితో తిరుగుతున్నందుకు ఈ సమస్య వచ్చింది మేడం నాకు. అంటే నీదే తప్పని నువ్వు ఒప్పుకుంటున్నావు? నాదే తప్పు. ఆ తర్వాత ఏం జరిగింది? ఇట్లా 4 తీసుకురమ్మని మా మామ చెప్పాడు. 4 తీసుకెళ్ళినా, పంచాయతీ పెట్టిండ్రు, పంపిస్తామని చెప్పిండ్రు, పంపించలేరు. మళ్ళీ అక్కడ కొట్టడము, చేయడము మీదకి వచ్చిండ్రు. అయినా నువ్వు కొట్టడం, తిట్టడం అంటే నువ్వేమి చేయకుండానే అమ్మాయి కొట్టేదా? నువ్వేమైనా కొట్టడానికి వెళ్ళావా? లేకపోతే అసలు కొట్టడానికి అస్సలు వెళ్ళా మేడం. డ్రింక్ చేసి వచ్చిందంటే స్నానం చేసుకొని ఇంకా తినేసి పండుకుంటా. అలాగే అమ్మాయికి ఎట్లాంటి హింస పెట్టేవాడు? హింస పెట్టేవాడు కానీ కొట్టాను, 2-3 సార్లు కొట్టాను. కొట్టానని గీట అంటలేను, 2-3 సార్లు కొట్టాను. కొట్టినప్పుడు అమ్మాయి ఎదురు తిరిగేలా చేసిందా నేను? ఎదురు తిరిగానంటే నేను మంచిగా ఉన్న టైంలో వచ్చి పని చేస్తుంటా కదా మేడం. ఇంటి దగ్గర పని చేయకపోతే, ఆ పని చేయకపోతే, ఈ పని చేయకపోతే వచ్చి గొడవ పెట్టడం, గొడవ పడడం. ఆ పని చేయి, అది మంచి లేదు, ఇది మంచి లేదు, చీటికి మాటికి గొడవ పడతాను నాతో. ఏ పని చేయమని? ఇంట్లో పని మేడం. ఇల్లు కడుగుమంటది, బట్టలు ఉతుకుమంటది, చిన్న చిన్న పనులు మేడం అన్ని. నీ భార్య నిన్ను ఈ పనులు చేయమంటది? నన్ను చేయమంటది.
చేయకపోతే నాతో గొడవ పెట్టుకుంటది. 3 నెలలు అంటే ఎందుకు ఈ పనులు ఇప్పుడు తను వేరే పని చేస్తుందా, జాబ్ చేస్తుందా? జాబ్ నేనే చేస్తాను మేడం. జాబ్ చేస్తున్నా. నేనే మరి తను ఏం చేస్తుంది ఇంట్లో? తను ఇంట్లో వంట చేయడమే. వంట చేస్తుంది. 3 నెలలు మా దగ్గర ఉంటే 6 నెలలు ఆడుంటది ఇంటికాడ వాళ్ళ అమ్మల దగ్గర. ఇట్లా 3 సంవత్సరాల సంది ఇట్లా చేస్తుంది. ఇల్లు కట్టిన 3 సంవత్సరాల కింద ఆ ఇంటి అప్పు ఉంది. అట్లయినా అప్పుడు గిట గొడవ, అప్పటి నుంచి గొడవలు మేడం. 3 సంవత్సరాల సంది గొడవలు నడుస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకు తిరగలేవు. అట్లా సపదాకుని మొన్న పేషకి కోట గీట పోతుంటే 2 నెలలకోసారి 3 నెలలకోసారి వికారాబాద్ తోట్ల పేష నడుస్తుంది. అక్కడ కలిసిండు. అక్కడ కలిసి లాయర్ చెప్పాడు, ఇద్దరు కలిసి ఉండి పొండి తోలుకొని ఉండి అని చెప్పారు. చెప్తే రమ్మని చెప్తే నేను పోలేను. ఎందుకంటే వాళ్ళ ఆయన ముందు నన్ను ఒకసారి తిట్టాడు. వాళ్ళ అందరి ముంగట 10 మంది ముంగట తిట్టాడు. నేను పోలేను. పోయే వరకు నేను ట్రైన్కి వచ్చిన ట్రైన్కి వెళ్ళిపోతా అని చెప్పేసి ఇక్కడ వచ్చేసాను. అయితే ఆ ఫోటోలు గిట్ట మొత్తం చూపించారు. ఒక అమ్మాయితో నేను ఫోటోలు దిగాను మేడం. ఫోటోలు దిగని ఇవి దొరికినాయి మేడం ఆమెకు. లేకపోతే ఈ కొట్లాట సమస్య అనేది రాకపోతుంది. అది తిరుగుతున్నావు. తప్పు చేశానని చెప్తున్నావు. ఇప్పుడు తప్పు చేసి నువ్వు తప్పు చేసినందుకు బాధపడుతున్నావా, తప్పు చేసి పట్టుబడిపోయాను అన్న దానికి బాధపడుతున్నావా? తప్పు చేసి బాధపడుతున్నా మేడం. తప్పు చేసి బాధపడుతున్నా. నిజంగా నువ్వు బాధపడుతున్నావు. మరి నీలో ఆ మార్పు కనిపించుంటే మరి నీ భార్య ఎందుకు తిరిగి రాలేదు నీ దగ్గరికి? అదే ఫోటోలు తీసుకొని వెళ్ళిపోయింది. అదే లాస్ట్ గా మళ్ళీ రాలేదు నా దగ్గరికి. మరి ఎలా వస్తుంది? నువ్వే చెప్పు. రాలేదు. నేను కాదయ్యా, నువ్వే చెప్తున్నావు నేను తాగేవాడిని, వాళ్ళు పనికి సరిగ్గా వెళ్ళేవాడువా? తాగి పొద్దున్న లేచి మళ్ళీ ఇంట్లో డబ్బులు ఇచ్చేవాడువా మరి నీ భార్య చేతికి? నీ జీతం తెచ్చి ఇచ్చేవాడు? ఇల్లు నడపటానికి ఎంత కావాలో అమ్మాయి చేతికి ఇచ్చేవాడుగా? అన్నీ అమ్మనే చేస్తుంది మేడం. మీ అమ్మ. మరి మీ భార్యకి ఏమి ఇచ్చేవాడివి కాదు నువ్వు? ఏమైనా పిమ్మట తెస్తుంది. సో బాగానే చూసుకున్నానా నువ్వు చెప్తున్నావు? చూసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ మరి వేరే అమ్మాయితో తిరగాల్సిన పని ఏమొచ్చింది నీకు? అప్పుడు నాకు పోలీస్ స్టేషన్ పట్టించింది మేడం. పాపను ఎత్తుకొచ్చాను నేను. వాళ్ళ ఊరు నుంచి ఫోన్ చేస్తే పోయిన నేను గొడవపడి నా దగ్గరికి నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే నేనేం చేసిన, నైట్ నుండి శనివారం రోజు నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే రా ఇట్లా అంటే మా అమ్మ దగ్గర డబ్బులు ఆడుకొని వెళ్ళి నైట్ నుండి తిన్న వాళ్ళ దగ్గర తినేసి పొద్దుగాల పోదాం రా అంటే నేను రానని చెప్పింది. రానని చెప్తే ఏం చేసిన, నేను హోటల్కి తీసుకెళ్ళి పాపకు టీ తాగిపిస్తా అని చెప్పేసి పాపను తీసుకొని వచ్చేసాను. తీసుకొని వచ్చిన తర్వాత నాకు మధ్యాహ్నం 2 గంటలకు పోలీసులు తీసుకొని వచ్చిందనమాట. పోలీసు వాళ్ళు తీసుకొని రాగానే సడన్ గా నేను షాక్ అయిపోయినాను. పోలీసు వాళ్ళని చూసి ఇట్లా పిల్లల్ని తీసుకొచ్చి కేసు పెట్టేసినాం అది అని చెప్పేసి మోహన్పేటలో 2 రోజులు జైలు. ఏం కేసు పెట్టారు? పిల్లల్ని తెచ్చినందుకు. నా పాప పెట్టింది. నా పాప నేను తెచ్చుకున్నందుకు కేసు పెట్టేశారు. అదే కేసు పెట్టిన తర్వాత అక్కడ మోహన్పేటలో 2 రోజులు పోలీస్ స్టేషన్లో ఉన్నా. తర్వాత జైలుకు అట్టిచ్చేసారు. జైలుకి వెళ్ళిపోయినా. అక్కడ 3 రోజులు ఉన్నా. తర్వాత ఇక మా పెద్దమైన వాళ్ళందరూ బెయిల్ మీద తీసుకొచ్చారు నన్ను. తీసుకొచ్చిన తర్వాత మళ్ళా 2-3 నెలలకు ఒక అమ్మాయి పరిచయం అయింది మేడం. ఆ అమ్మాయితో తిరిగాను. తిరిగిన తర్వాత అప్పటికి ఫోటోలు గిటలు దిగేసాను అనమాట. దిగిన తర్వాత ఇవన్నీ ఆమెకు తెలియదు. మళ్ళా తెలియకపోయేసరికి 2-3 నెలల తర్వాత ఫోన్ చేసింది. మళ్ళీ ఫోన్ చేసి మా భార్య ఫోన్ చేస్తే మళ్ళీ పోయి తోలుకొచ్చుకున్నాం. మొన్న పోయిన దసరా రోజు ఈ ఫోటోలు బయటపడ్డాయి మేడం. ఫోటోలు బయటపడ్డందుకు మళ్ళీ నాతో గొడవపడి వెళ్ళిపోయింది. ఇది మేడం సమస్య. ఇది కథ కాదు.